హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మధుభూషణం ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన తాంజావూర్లో ఉన్న వీడియో అండి. టెంపుల్కి అయితే రీచ్ అవుదాం ఇప్పుడు. ఈ ప్లేస్ చూసారా ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉందో. తాంజావూరు ఒకప్పుడు రాజుల కాలం నాటి వైభవం అంతా ఈ ఊర్లో ఉందండి. ప్రస్తుతానికి మాత్రం వరల్డ్ హెరిటేజ్గా ఓన్లీ విజిటింగ్ ప్లేస్గా అయితే ఉంది. ఈ గుడిలో చాలా చాలా అద్భుతాలు, వింతలు, విశేషాలు, అప్పటి రాతి కట్టడాలు ఇవన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అక్కడున్న టెంపుల్స్ అన్నీ, మ్యూజియంని విజిట్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది, లగేజ్ బర్డెన్ లేకుండా. క్లాక్ రూమ్లో వచ్చేసి రైల్వే క్లాక్ రూమ్లో ఒక బ్యాగ్కి ఒక డేకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 30 ఆర్ 25, 24 అవర్స్ ఉంటుంది. మీరు అది యూజ్ చేసుకొని అక్కడే ఒక డే ఉండేలాగా అయితే మాత్రం రైల్వే స్టేషన్కి దగ్గరలోనే రూమ్స్ తీసుకోండి. ఎందుకంటే మనం విజిట్ చేయాల్సిన ఆ టెంపుల్ 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దానికి దగ్గరలోనే మ్యూజియం కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ రూమ్స్ అన్నీ 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. వాటిని మాత్రం చూస్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న రూమ్స్ మాత్రమే బుక్ చేసుకోండి. మీకు వెళ్ళడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేది మీకు కలిసి వస్తుంది అనమాట. ఇదైతే మీరు రాగానే చేయవలసినది. మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి 1 డే అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే అవసరం లేదు. ఇంకా చిన్న చిన్న పార్క్స్ అవి కూడా ఉన్నాయి. ఒకవేళ మనకి టైం ఉండి ఫ్రీగా చూసుకోవాలి అనుకుంటే అన్నీ దొరుకుతాయండి. అన్ని షాపింగ్ మాల్స్ అవి కూడా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మన ఆంధ్ర టేస్ట్ లాగే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే తెలుగు వాళ్ళ కోసం రోడ్స్ అన్నీ వైడ్గా చాలా బాగా అభివృద్ధి చెందింది. కాకపోతే తమిళనాడులో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే ఈ తాంజావూర్ ప్లేస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. కాస్ట్ పరంగా రూమ్స్ కానీ ట్రావెలింగ్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్. చిదంబరం వీటన్నిటితో శ్రీరంగం వీటన్నిటితో పోల్చుకుంటే. ఇదిగోండి, మనమైతే గుడి దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాము. ఈ తాంజావూర్ టెంపుల్ అనేది రాజరాజ చోళులు 10th సెంచరీలో అయితే నిర్మించారండి. ఇక్కడ ఒక క్షణం వీడియో పాజ్ చేసి చూడండి. గుడి ఎంట్రన్స్ కంటే ముందే అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద కెనాల్స్ ఉంటాయన్నమాట. అప్పటి కాలంలో ఇవేనండి. అప్పటి కాలంలో రాజులు వాళ్ళ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఎవరు వస్తున్నారనేది కనిపెట్టడానికి ముందే ఆ కెనాల్స్లో మొసళ్ళను అయితే, క్రొకడైల్స్ని అయితే వదిలి ఉంచేవాళ్ళంట. శత్రువు వచ్చేవాళ్ళు ఇక్కడే ఆగిపోవాలి అన్న థాట్తో. ఈ రాజరాజ చోళులు వాళ్ళ కట్టడాలకి చాలా ప్రసిద్ధి అండి. ఈ తాంజావూర్ కట్టడాలు అనేది లోపల ఉన్న ఆర్టిఫాక్ట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఆలయం చుట్టూ ఉన్న మండపం, గోపురాలు వీటన్నిటి నమూనా ముందు స్టార్టింగ్లోనే ఉంటుందండి టెంపుల్లో. ఈ లోపల ఉన్న మెయిన్ ప్రధాన విమానం 113 టన్నుల బరువు ఉంటుందని, 800 అని కొంతమంది చెప్తున్నారు. 800 టన్నుల గ్రానైట్ రాయి అని చెప్పేసి అని అందరూ అంటారు కదా. తాంజావూర్ గోపురం నీడ కూడా భూమిని తాకదు అని. అలా ఏం లేదండి. దానికి స్టోరీ ఏంటంటే, అప్పట్లో రాజుగారు శిల్పులు తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు చెక్కారు కదండి. అది ఏనుగులతోటి చాలా కష్టంగా వచ్చేసి అది పైకి పెట్టారు కదా. ఏదైనా అపశృతి జరిగి అది పడిపోదు కదా కింద అని చెప్పినప్పుడు, దాని నీడ కూడా కింద పడదండి అని చెప్పారు. ఆ మాట ప్రాచీన కాలం నుంచి అలా వస్తూ వస్తూ ఆ గోపురం నీడ కింద పడదు అని చెప్తారు. కానీ అలా ఏం లేదండి. మేము చూసాము, గోపురం నీడైతే కింద పడుతుంది. ఆ నానుడి కాస్త అలాగా మారిందనమాట. ఇక్కడ తాంజావూర్ బొమ్మలు కూడా ఉంటాయి స్టార్టింగ్లోనే. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. చెప్పులు మనం అక్కడ కలెక్ట్ చేసుకొని అక్కడ మనం డిపాజిట్ చేసి ఇంకా గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇదే అండి మెయిన్ ప్రధాన ద్వారం. స్వామివారి మండపానికి ఎదురుగా పెద్ద మహానంది అయితే ఉంటుంది. గుడి ప్రాకారం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇదిగోండి, ఇదేనండి మహానంది. స్వామివారికి ఎదురుగా ఉంటుంది. చాలా భారీ ఆకారంలో ఉంటుంది స్వామివారిని చూస్తూ.
ఇక్కడ స్వామివారు బృహదీశ్వరుడిగా మనకైతే దర్శనమిస్తారు. మన భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం అండి. ఇక్కడ పెద్ద రాతి విగ్రహం ఉంటుందన్నమాట. లింగ రూపంలో దర్శనమిస్తారు. లోపలైతే మొబైల్ ఎలో లేదు. రాజేంద్ర చోళుడనే రాజరాజ చోళుని కుమారుడు అనమాట. ఆయన ఇలాంటిదే ఒకటి ఇంకొక ఆలయాన్ని అయితే కట్టించారు. అయితే తండ్రి గారి కంటే గొప్పగా ఉండకూడదనే పేరుతో అన్ని నిర్మాణాలు కొంచెం తక్కువ చిన్నవిగా కట్టించారనమాట. అవి కూడా ఇంతే సువిశాలంగా ఉంటుందన్నమాట. ప్రస్తుత కాలంలో ఆదరణ లేక అవి మాత్రం వాళ్ళ కుమారుడు గంగా నది తీరం వరకు మొత్తం పరిపాలించాలని ఇదితో గంగా నది గంగేశ్వరాలయం సంథింగ్ అలా పేరు పెట్టారంట. కాకపోతే ప్రస్తుత కాలంలో అది అయితే ఆదరణలో లేక మరుగున పడిపోయింది. అక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి కొంచెం 1 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ మనకి మ్యూజియం అయితే ఉంటుంది. ఈ మ్యూజియంలో వచ్చేసి మీకు 9వ శతాబ్దం 10వ శతాబ్దంలో కట్టిన ఈ రాతి కట్టడాలు వీటన్నిటి నిర్మాణాలు అయితే ఉంటాయండి. అది 7 అంతస్తుల గోపురం కలిగి ఉన్న ఒక మంటపం అనమాట. అందులో మనం ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. రండి ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్కువ అన్ని నటరాజస్వామి విగ్రహాలే ఉంటాయండి. ఈ నటరాజస్వామి ఈ భంగిమ పెట్టడానికి గల స్టోరీ కూడా ఉంటుందండి. ఆనంద తాండవం చేస్తూ ఉన్న పోజు. దీని స్టోరీ అయితే చూద్దాం ఇప్పుడు. ఒకానొక టైంలో కాళికాదేవి అడవిలో ఆ అడవికంతా తానే మహారాణిగా ఉన్న టైంలో శివుడు విష్ణుమూర్తి రూపంలో ఉన్న పార్వతీదేవితో కలిసి అడవికైతే వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆవిడ ఉగ్ర రూపంతో ఈ స్థలం నాది, ఇందులోకి మీరు ప్రవేశం ఎలా చేస్తారు అంటే ఈ సృష్టి మొత్తం నాదే అని ఈశ్వరుడు చెప్తాడనమాట. అలా వారిద్దరికీ మాట పెరిగి యుద్ధం జరిగినప్పుడు డ్యాన్స్ ఫామ్ ఎంచుకుంటారనమాట ఎవరు గొప్ప అనేది చెప్పడానికి. అలా చేస్తున్న టైంలో బాగా ఇద్దరు పోటాపోటీగా చేస్తున్న టైంలో ఎలాగో ఆ కాళికా అమ్మవారితో గెలవలేనన్న ఇదిలో ఆ ఈశ్వరుడు ఒక భంగిమనైతే ప్రదర్శిస్తారనమాట. తన చెవికున్న కుండలాన్ని కింద పడేలా చేసి ఆ కుండలాన్ని చేత్తో తీసుకుంటే పోటీలో ఓడిపోతారన్న ఇదితో కాలుతో తీసుకొని తల ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెడతారనమాట. అప్పుడు కాళికాదేవి ఆ భంగిమ చేయలేక తన ఓటమిని ఒప్పుకొని శాంతిస్తుందనమాట. అలా ఈశ్వరునికి ఆ నటరాజ పోజ్ అనేది అలా ఉండిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ శివలింగాల్లో మనం ఎక్కడైనా శివలింగాన్ని లింగ రూపంలో దర్శించుకుంటాం. ఓన్లీ చిదంబరంలో మాత్రమే నటరాజస్వామి మనిషి రూపంలో మనం ఆ విగ్రహాన్ని అయితే చూస్తాము. ఆ 9వ శతాబ్దం 10వ శతాబ్దం కాలంలో చెక్కిన ఇలాంటి చిన్న చిన్న శిల్పాలు వీటన్నిటి కార్వింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ మహా ప్రధానమైన ఒక దర్బార్ అయితే ఉందండి. మన తాంజావూర్ పెయింటింగ్కి బాగా ప్రసిద్ధమైన ఆ కళా పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. ఎంత బాగా అద్భుతంగా చెక్కారో ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ 9వ 10వ శతాబ్దంలో ఆ రాతి కట్టడాలు ఆ నిర్మాణాలు వాటన్నిటినీ చూస్తే మనకి ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. సిమెంట్ ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్న కాలంలో ఇంత మంచి మంచి పెయింటింగ్స్ 1000 సంవత్సరాలైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా చేశారనేది. రాతి విగ్రహాల్లో హనుమంతులు వీళ్ళందరి విగ్రహాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. విఘ్నేశ్వరుడివి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత చూడముచ్చటగా ఉన్నాయన్నమాట విగ్రహాలు. అప్పట్లో వాడిన గంట, నందీశ్వరుడు చూసేయండి. శ్రీ మహావిష్ణువు కళ్యాణం, ఆ పరివారము. మీరు ఎప్పుడైనా తంజావూరు విజిట్ అవుతే తప్పకుండా వీటన్నిటిని దర్శించండి.
ఆ కాలం నాటి రాతి కట్టడాలు వీటన్నిటిని మీ పిల్లలకి వివరంగా వివరించి చెప్పండి. మన కళా నైపుణ్యం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తప్పకుండా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ఒక చిన్న నమూనా అండి, చెక్కతో చేశారు. ప్రధాన గోపురము, ఆ మండపాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ తంజావూరుకి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, తంజన్ అనే ఒక రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు నీలిమేఘ పెరుమాళ్ అనే అవతారంలో వచ్చి ఆయన్ని సంహరించడం వల్ల కూడా ఈ యొక్క నగరానికి తంజావూరు అని పేరు వచ్చిందని ఒక నానుడి అండి చరిత్ర ప్రకారం. ఇంకొకటి వచ్చేసి తాన్ అంటే గ్రామము, జాన్ అంటే విశాలమైన భూమి అని, ఊర్ అంటే నగరము అని. భూమి చాలా వ్యవసాయానికి ప్రశాంతంగా ఉన్న ఒక భూమి అని చెప్పేసి అలా కూడా తంజావూరు అనే పేరు వచ్చిందని ఇంకొక నానుడైతే ఉందండి. ఇలా మనల్ని ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే అలౌ చేస్తారనమాట. ఇంకా అది కంప్లీట్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఇంకొక షాపింగ్ మ్యూజియం లాగా ఉంటుంది. అప్పట్లో వాడిన ఇత్తడి బ్రాస్ ఐటెంకి సంబంధించిన కార్వింగ్స్ బొమ్మలండి. ఇవి అమ్మకానికి ఉన్నాయన్నమాట, షో పీస్ లాగా. బైక్, రకరకాల పిల్లల సామాగ్రి వస్తువులు, అమ్మవారు విగ్రహాలు, గాజులు, నెక్లెస్లు అలా చాలా రకాల ఉన్నాయన్నమాట షాపింగ్కి. పురాతనమైనవి అలా మనకి ఏమైనా దాచుకోవడానికి కావాలి అనుకుంటే షాప్ చేసుకోవచ్చు, బాగున్నాయి చూడడానికి. తంజావూరు పెయింటింగ్స్కి చాలా ఫేమస్ కదండి, ఇక్కడే దగ్గరలో ఉంటుందంట అది. మేము అదైతే విజిట్ చేయలేదు. మీరు విజిట్ అయినప్పుడు తప్పకుండా తంజావూరు పెయింటింగ్స్ ఎలా వేస్తారు, వీణ అవన్నీ ఎలా తయారు చేస్తారనే ప్లేస్కి కూడా ఖచ్చితంగా విజిట్ అవ్వండి, చూడండి తప్పకుండా. తంజావూరు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. మన అద్భుతమైన కళ, మన భారతదేశ సంపద. ఆ రాజుల కాలంలో వాడిన రాళ్ళు, బరువు తూకం వేయడానికి వాడిన రాళ్ళు, వాళ్ళు వాడిన కత్తులు, బడిసెలు, మహారాజులకి చాంబరం అంటారంటండి, ఇలా ఊపుతూ ఉంటారు కదా విసనకరలాగా, అవి. వాళ్ళు వాడిన చెప్పులు, తలపాగాలు అలాంటివన్నిటిని భద్రపరిచారు. చక్కగా ఆ శంఖం పూరించిన శంఖాలు, అప్పట్లో వాడిన రాళ్ళు, విసనకర్రలు, విసురురాయి, ఇవన్నీ చూడండి. కొన్ని అయితే మనకు పేర్లు కూడా తెలియదు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. మన పురాణాలు, మన చరిత్రలో, మనం బుక్స్లో చదువుకున్న వాటిలో మనకి కొంతైనా తెలుస్తుంది, కానీ ఇప్పుడున్న పిల్లలకి ఇవన్నీ ఏవీ తెలియదు. ఖచ్చితంగా మనమైతే చూపించాల్సిన అవసరం ఉంది. ఇది వచ్చేసి నేను అనుకోవడం బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి వచ్చిన బొమ్మలనే అనుకుంటున్నాను. ఎందుకంటే మన రాజుల కట్టడాలు వీటన్నింటిలో పింగాణి ఇవైతే లేవు, ఇవన్నీ వాళ్ళవే అనుకుంటున్నాను. వాళ్ళ బొమ్మలు అవన్నీ వాళ్ళవే ఉంటాయి చూడండి, అవి కూడా భద్రపరిచారు. అప్పట్లో ఉండే పెద్ద పెద్ద గంగాలాలు, భూషణాలు చూడండి. ఇప్పుడైతే మనకి ఇలాంటివి ఎక్కడ దొరకవు. రాజుల కాలంలో వంటకి వాడిన పాత్రలు ఎంత బాగున్నాయో చూడండి. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుందండి, 10 రూపీస్ అలా ఉంటుంది. పిల్లలకు కూడా చక్కగా వీటిని చూపిస్తూ, ఎక్స్ప్లోర్ చేస్తూ, వీటి వాడే విధానం గురించి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన చరిత్ర మీద. తప్పకుండా అయితే చూపించండి. కొబ్బరి చిప్పలతో చూడండి ఎంత మంచి మంచి కార్వింగ్స్ అయితే చేశారో, బ్యూటిఫుల్గా ఉన్నాయి.
అప్పట్లో హారతి ఇవ్వడానికి, సాంబ్రాణి వేయడానికి వాడిన వస్తువులన్నింటినీ కూడా చాలా చక్కగా భద్రపరిచారు. కత్తులు, బడిసెలు, కొన్ని కొన్ని అయితే మనకు కూడా పేర్లు తెలియదు. అసలు ఆ కార్వింగ్స్ చూడండి ఎంత బాగా చెక్కారో. ఐరావతం తెల్లనిది. జ్యువెలరీ బాక్సెస్ అండి. అప్పట్లో ఎలా భద్రపరుచుకునే వాళ్ళు వాళ్ళ ఆభరణాలని అని చెప్పేసి అని. ఈ బాక్సెస్ అయితే ఎంత బాగున్నాయో. ఇవి కుండలో ఏమంటారు వీటిని, డ్రమ్ములో ఏమో తెలియదు కానీ ఇక్కడ శివాజీ మహారాజు కూడా కొన్ని వస్తువులు అయితే భద్రపరిచారండి. ఆయన కూడా కొన్నాళ్ళు ఇక్కడ పరిపాలించారంట. ఒక గుహ కూడా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అది గంగా నది వైపు వెళ్తుందంట. కాకపోతే ఇప్పుడు గబ్బిలాలతో నిండిపోయింది, ప్రవేశం అయితే లేదు అక్కడికి. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి బయటకు వచ్చాము. హోటల్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. వెజ్, నాన్ వెజ్ రెండు ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే బాగుంది టేస్ట్. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఫుడ్కి అయితే ఇబ్బంది పడక్కర్లేదు. ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మిడ్ నైట్ ట్రైన్ అని చెప్పేసి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసుకున్నాము. మాకు 6 అవర్స్కి వచ్చేసి 812 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇలా 2 సింగిల్ బెడ్స్ అయితే ఇచ్చారనమాట. ఐఆర్సిటీసీలో క్లాక్ రూమ్స్, రిటైరింగ్ రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. వాష్ ఏరియా ఇంకా బాత్రూమ్ అవి కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా లాంగ్ అవర్స్ స్టే చేయాల్సి వచ్చినప్పుడు స్టేషన్లో ఇలా తీసుకోవచ్చు. స్లీపింగ్కి కానీ రెస్ట్ తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డిస్క్రిప్షన్లో ట్రైన్ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎలా వెళ్ళడానికి కూడా ఇస్తాను. ఒకసారి తప్పకుండా విజిట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.